వరంలో జరిగిన రౌడీ షీటర్ లోకేంద్ర హత్య కేసులో నిందితుడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షల కారణంగానే రౌడీ షీటర్ను నిందితుడు బూచిపల్లి బాలకృష్ణ హత్య చేసినట్లు ఎస్పీ రత్న వివరించారు. గతంలో బాలకృష్ణ తండ్రిని లోకేంద్ర చంపారని, అదే కోపంతో తన స్నేహితులతో కలిసి లోకేంద్రను హతమార్చినట్లు చెప్పారు. ఇక వారి దగ్గర 2 నుంచి 3 కొడవళ్లు, సెల్ ఫోన్లు, అలాగే ఓ కారు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రత్న తెలిపారు. ఇక నిందితుడు బాలకృష్ణతో పాటు స్నేహితులను కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. జూలై 26వ తారీఖున తూముకుంట హిందూపూర్లో ఉన్న తూముకుంట చెక్ పోస్ట్ ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి 11.4 కోట్ల 11.4 కేజీల బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా దీని మీద విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది. గౌరవ డిఐజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్ చేసి 8 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో 8 టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ప్రీవియస్ నేరస్తుల డేటాలు, తర్వాత వరంగల్లో జరిగినటువంటి ఒక ఇలాంటి సిమిలర్ కేసు, అది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ ఇంకా అదర్ జూలై 26వ తారీఖున తూముకుంట హిందూపూర్లో ఉన్న తూముకుంట చెక్ పోస్ట్ ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి 11.4 కోట్ల 11.4 కేజీల బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా దీని మీద విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది. గౌరవ డిఐజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్